హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ప్రొఫెషనల్ సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ గిర్బాబ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను చాలాసార్లు యూట్యూబ్లో చూసాను సార్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం కోటీశ్వర్లు అయిపోతాము అని చాలాసార్లు విన్నాను కూడా. అంటే అది నిజమే అంటారా సార్? నిజంగా అవుతారా సార్? యాక్చువల్ మీరు చూసింది విన్నది నిజమే అండి. మామూలుగా కోటీశ్వర్లు అవ్వాలి అని అందరికీ ఉంటుంది, కానీ అందరు అవుతారా ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎస్, కోటీశ్వర్లు అవ్వచ్చు అనేది మాత్రం నేను చెప్పగలను, అవ్వచ్చు. కానీ నిజంగా అవుతారా, నిజంగా అవ్వచ్చా అని ఇట్లా చాలామంది అయితే మీకు నేను కూడా చూస్తూ ఉంటాను, మీరు ఇంత పెట్టండి కోట్లు వచ్చేస్తాయి, ఇంత ఇన్వెస్ట్ చేయండి ఇన్ని కోట్లు వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది అలా చెప్పేది నిజమే ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకున్నట్టు తప్పు అర్థం చేసుకుంటారు. అంటే ఏమనుకుంటారంటే నేను ఇట్లా పెట్టేశానంటే నాకు ఇమీడియట్లీ కోట్లు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే అక్కడ టైం పీరియడ్ చూడట్లేదు. ఇప్పుడు నేను జనరల్గా చాలాసార్లు చెప్తూ ఉంటాను, దెర్ ఇస్ అ రూల్ కాల్డ్ రూల్ 15. ఈ రూల్ 15 ఏం చెప్తుంది అంటే మనం కనుక ఒక మ్యూచువల్ ఫండ్లో నెలకు 15,000 చొప్పున చేస్తూ పోతే, అలా 15 ఇయర్స్ పాటు చేస్తూ పోతే 15% రిటర్న్ కనుక జనరేట్ చేస్తే, అంటే 15 ఇయర్స్ మనం పెట్టాలి, 15,000 పర్ మంత్ పెట్టాలి, అది 15% రిటర్న్ జనరేట్ చేయాలి. చేస్తే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 15th ఇయర్ 1 crore అవుతుంది. ఎగ్జాక్ట్లీ 15th ఇయర్. సో ఆ 15 ఇయర్స్ తర్వాత నేను అదే అలాగా కంటిన్యూ చేసి ఇంకొక 5 ఇయర్స్ వెళ్తాను, అంటే 20 ఇయర్స్. 20 ఇయర్స్కి అది 1 crore కాస్త 2.2 crores అవుతుంది. 20 ఇయర్స్ అయిపోయింది, నేను ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసి 25 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తే 5.5 crores అవుతుంది. 25 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్లీ 10.5 crores అవుతుంది. అంటే మొదటి 15 సంవత్సరాలలో 1 crore వస్తే సెకండ్ 15 సంవత్సరాలలో 9 కోట్లు జనరేట్ అవుతుంది. 9 crores. అంటే టోటల్గా 30 సంవత్సరాలలో 10 కోట్లు వస్తే ఆ 30 సంవత్సరాలలో వచ్చే 10 కోట్లలో సెకండ్ 15 ఇయర్స్లో 9 crores వస్తుంది. ఫస్ట్ 15 ఇయర్స్లో జస్ట్ 1 crore వస్తుంది. అయితే మరి ఇమీడియట్లీ మనకు కింద కామెంట్స్ పెడతారు, సార్ 15% వస్తుందా, ఏదో చెప్తున్నావు నువ్వు, ఎక్కడ వస్తుందని అడుగుతుంటారు. మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్ కనుక యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటే సెన్సెక్స్ హ్యావ్ జనరేటెడ్ 16.2% జనరేట్ చేసింది సెన్సెక్స్. అయితే 15% వస్తే రూల్ 15 ప్రకారంగా 1 crore రావాలి. సరే రాలేదు, 15%, అట్లీస్ట్ 12% వచ్చినా చాలు కదా. 12% వచ్చినా కూడా మీకు 80 lakhs అవుతుంది. ఇప్పుడు నార్మల్గా అందరికీ ఒక కళ ఉంటుంది, నేను కోటీశ్వరుని కావాలి అనే ఆ కోటీశ్వరుడు అనే ఒక కళ అనేది అందరికీ కళగానే మిగిలిపోకుండా మీరు డిసిప్లైన్గా చేస్తూ పోతే, డిసిప్లైన్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ అవ్వచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చాలామంది నేను చెప్తూ ఉంటాను, ఎవరైనా ఒక వ్యక్తి తన కెరియర్ బిగిన్ చేశారనుకోండి, అంటే నార్మల్గా 25 ఇయర్స్కి ఎడ్యుకేషన్ అంతా అయిపోయి 26, 27, 28లో జాబ్ అంతా వచ్చేసి పెళ్లి చేసుకొని 30 ఇయర్స్కి కెరియర్ స్టార్ట్ చేసి అనుకుందాం. ఆ 30 ఇయర్స్ వ్యక్తి 30 ఇయర్స్ వ్యక్తి ఉద్యోగం చేసేటప్పుడు అతని శాలరీ నార్మల్గా ఈ రోజుల్లో ఒక 50,000 తక్కువ ఉండదు మినిమం. సో అన్ని ఖర్చులు పోను ఒక 5,000, 10,000 మిగిలింది అనుకోండి, ఆ 5,000 లేదా 10,000ని స్టార్ట్ చేసి నెమ్మది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. దీన్ని స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. అంటే ఒక ఫస్ట్ 5,000తో స్టార్ట్ చేసి దాన్ని మెల్లగా నెక్స్ట్ ఇయర్ ఒక 10% ఇంక్రీజ్ చేసుకోవాలి. 5,500, 6,000, అలా 7,000 అలా పెంచుకుంటూ పోయి నెమ్మదిగా దాన్ని ఒక 20, 30,000 కూడా తీసుకుపోవచ్చు. ఎప్పుడు ఒక 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి. అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 15,000 కనుక 15 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే 27 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. అది 30 ఇయర్స్కి అయితే చేస్తాం 54 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. You ensure that your 54 lakhs should be invested in mutual funds for a period of time. 54 lakhs అంటే మొదట్లో తక్కువ ఉండొచ్చు, తర్వాత పెంచుకుంటూ పోండి, అక్కడ కాంపెన్సేట్ అయిపోతుంది. అట్లా చేసుకుంటూ పోతే ఆ 30 ఇయర్స్ వ్యక్తి ఎగ్జాక్ట్లీ రిటైర్ అయ్యేప్పటికి 60th ఇయర్కి కరెక్ట్గా తన పోర్ట్ఫోలియోలో 15% రిటర్న్ వస్తేనేమో 10.5 కోట్లు వస్తాయి, 12% రిటర్న్ వస్తే కూడా 8 crores కంటే పైన ఉంటుంది. అంటే మీకు 12% అనేది ఒక నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లేదా సెన్సెక్స్ అనేది ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు సెన్సెక్స్ గ్రోత్ రేట్. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 6%. జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 6%. కలిపి 12%. మనం 12 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12 ఎక్స్పెక్ట్ చేస్తే కూడా మనకు కనీసం ఒక 7.5 to 8 crores వస్తుంది. 7.5 to 8 crores కూడా తక్కువేముంటాం కాదు కదా. 30 ఇయర్స్ తర్వాత రిటైర్ అయినప్పుడు ఏమీ లేని దానికంటే ఒక 7 కోట్లు మన పాకెట్లో ఉంటే దాని నుంచి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మొదటేమో ఇన్వెస్ట్ చేస్తాము, 60 ఇయర్స్ రీచ్ అయిపోతాము, తర్వాత రిటర్న్ మళ్ళీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అది తీసుకుంటూ పోతే మీ 7 or 8 crores ఉంటే 15 ఇస్తే 10 crores పక్కా ఉంటాయి. 15 ఇవ్వలేదు, అందరు కామెంట్ చెప్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, 15 రాదు, 12 వస్తుందా, 10 వస్తుందా అని. ఇలా 12, 10 వచ్చినా కూడా మీకు ఒక 6, 7 crores ఎక్కడికి పోదు. అందులో నుంచి మనము 0.5% అంటే ఒక 10 crores
0.5% అంటే 5 lakhs లేదా 7 crores to 0.5% అంటే ఒక 3.5 lakh పర్ మంత్ తీసుకుంటూ విత్డ్రా చేసుకుంటూ లైఫ్ లాంగ్ గడిపేయచ్చు. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా ఉద్యోగం చేసే వాళ్ళకు పెన్షన్ లేదు కదా, మరి పెన్షన్ లేకపోతే టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ లేకుండా బ్రతకాలి అంటే నాకు ఎంతో కొంత క్యాష్ ఫ్లో కావాలి. ఎంతో కొంత క్యాష్ ఫ్లో కావాలి అంటే నేనేం చేయాలి, వెళ్ళిపోయి ఎక్కడో చోట ప్లాట్ కొనేస్తారు లేదా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ పాలసీ రాసుంటుంది క్లియర్గా, నేను ఇంత పెడుతున్నాను నాకు ఇంత ఇస్తుంది అని. మీరు కంపేర్ చేయండి, రిటర్న్స్ హార్డ్లీ 5% కూడా ఉండవు అవి. దాన్ని నమ్ముతూ ఉంటారు. ఎందుకు అంటే ఒక ఎల్ఐసి పాలసీ రాసుంటుంది నాకు 15th ఇయర్కి ఎంత వస్తుంది, 20th ఇయర్కి ఎంత వస్తుంది అని. అది వాళ్ళు అమౌంట్ని చూసుకుంటారు కానీ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయరు. అలా క్యాలిక్యులేట్ చేస్తే అది 5-6% మించి రాదు. అదే మీరు ఎంఎఫ్లో 10% చొప్పున వేసుకున్నా కూడా దానికంటే డబల్ వస్తుంది, ఇంకెక్కువే వస్తారు. యాక్చువల్లీ వచ్చినప్పుడు మీకు లిక్విడిటీ ఉంటుంది కదా, అదే ఒక ఇన్సూరెన్స్ పాలసీలో లిక్విడిటీ ఉండదు. నాకు ఎంతకంటే ఎక్కువ కావాలంటే రాదు, అంతకంటే తక్కువ ఇవ్వండి అంటే ఇవ్వరు, నాకు ఈ పలానా సంవత్సరం వద్దు ఆపండి అంటే కుదరదు. అది అలా ప్రకారంగా వస్తూనే ఉంటుంది ఒక పాలసీలో. వేరాజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో కంప్లీట్ లిక్విడిటీ. మీకు ఒక 10 crores జమ అయిందంటే పోర్ట్ఫోలియో, మీకు ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ లాగా నేను 60 దాకా ఉండక్కర్లేదు, 50K స్టార్ట్ చేయాలంటే ముందే స్టార్ట్ చేయండి. మీకు ముందే స్టార్ట్ చేయాలన్నప్పుడు ముందే ప్లానింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ పెట్టుకుంటూ పోవాలి. అలా 50th ఇయర్కే స్టార్ట్ చేసుకోండి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా. మీరు మొత్తం జమ చేసిన 10 కోట్లలో 0.5% విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs తీసుకుంటూ పోండి. లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా తినొచ్చు. అది జనరేషన్ టుగెదర్ కార్పొరేషన్ కాలం వస్తుంది. సో మనం జనరల్గా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు ఎవరైనా ఒక కోటీశ్వర్లు వీళ్ళు మంచి ఉన్నవాళ్ళు అని చెప్తే వాళ్ళు దేని గురించి చెప్తారు, వాళ్ళకు ఒక ప్లాటో ఫ్లాటో పొలమో బంగ్లానో ఉంటుంది కనుక దాన్ని వాల్యుయేషన్ చేసుకొని అరే వీళ్ళు కోటీశ్వరులు అని చెప్తూ ఉంటాం. కానీ లిక్విడిటీ ఉంటుంది అందులో ఉండదు. వాడు కోటీశ్వరుడు ఉంటాడు అంటే అసెట్ రిచ్ ఉంటారు, బట్ క్యాష్ పూర్ ఉంటారు. అంటే వాళ్ళకి మళ్ళీ సడన్గా ఒక 5 లక్షలు కావాలి, 50,000 కావాలంటే డబ్బులు ఉండవు. ఆస్తి రూపంలో చాలా ఉంటుంది. నాకు తెలిసి ఒక వ్యక్తి, ఆయనకు ఆంధ్రాలో ఒక 20 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కానీ ఇక్కడ 50,000 రూపాయలకు జీతం ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ 50,000 రూపాయలు జీతం రాకపోతే అతనికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా రియల్ ఎస్టేట్ రూపంలో ఉంది. అదంతా కూడా అది వాల్యూ ఉంది. అమ్మి ఇక్కడ పట్టుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకొని మంత్లీ తీసుకుంటే వచ్చినట్టు. కానీ అమ్మనిస్తారా, సెంటిమెంట్ అమ్మనివ్వరు. కనుక మళ్ళీ ఆ 50,000 రూపాయల కోసం పనిచేయాల్సిందే. ఇది కాదు కదా లైఫ్ అంటే. లైఫ్ అంటే లివింగ్, గుడ్ లివింగ్. కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అందరిలాగా నేను కోటీశ్వరుడు అవ్వాలి అంటే మనం కూడా అంబానీలాగా పుట్టాలి, అదానిలాగా పుట్టాలి అనుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా కోటీశ్వరులు అయిపోవచ్చు. చాలా ఈజీ. మీరు చూసిన యూట్యూబ్లో పెట్టినంత కరెక్టే, కానీ డిసిప్లిన్ కావాలి, ప్రాపర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన జర్నీ మనం అర్థం కావాలి, ఏ ఫండ్స్లో పెడితే పెరుగుతుంది చూసుకోవాలి, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేయలేకపోతే ఒక అడ్వైస్ ద్వారా వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలా చేస్తూ పోతే మీకు 12% అనేది వచ్చినా కూడా ఈజీగా మీ పోర్ట్ఫోలియో 30 years తర్వాత 7.5 to 8 crores వస్తుంది. పోనీ 15 years తర్వాత ఉంటే కూడా 80 lakhs వస్తుంది. ఏం లేని దానికంటే చాలా బెటర్. అండ్ ఇది ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయడం వల్ల, మీకు ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్ రావడం వల్ల డెఫినెట్లీ మీ పోర్ట్ఫోలియో చాలా మంచి పొజిషన్లో ఉండి మీకు అన్ని రకాల నీడ్స్, గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరుడు అవ్వడం ఖాయం అవ్వచ్చు, కానీ డిసిప్లైన్ ఉండాలి. లాంగ్ టర్మ్లోనే జరుగుద్ది, షార్ట్ టర్మ్లో ఇంపాసిబుల్. నేను ఇవాళ పెట్టగానే రేపొద్దున అల్లావుద్దీన్ అద్భుతదీపంలాగా పెట్టగానే పెరుగుద్ది అనుకుంటే మాత్రం భ్రమనే, అది జరగదు. అది సో నెమ్మదిగా టైం ఇవ్వాలి, మెల్లమెల్లగా మీతో పాటుగా పెరుగుద్ది. మీకు గుర్తుంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎవరికైనా పిల్లలు పుట్టగానే ఇగో 50,000 తీసుకో, ₹1,00,000 తీసుకో, ఎఫ్డీ చెయ్యి, అది మీ పిల్లలతో పాటు పెరుగుతుందని చెప్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ మీ పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళతో పాటుగా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది అని ఉద్దేశం. మనం ఏం చేయాలి, ఎఫ్డీలో రిటర్న్ ఉండదు కాబట్టి దాన్ని ఎంఎఫ్లో పెట్టుకుంటే పిల్లలతో పాటుగా చాలా పెరుగుద్ది. అది ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు నార్మల్గా మీరు 25 years బ్యాక్ ఇండియాలో ఒక 25-30 మ్యూచువల్ ఫండ్స్ ఉండేవి. అందులో ఏ ఫండ్లు ఇన్వెస్ట్ చేసినా 25 yearsలో ప్రతి ఫండ్ కూడా ₹1,00,000 పెట్టింది, వాళ్ళ ₹1,00,00,000 పైన అయింది. 100 times పెరిగింది, 100 times. ఏ ఫండ్ ఇన్వెస్ట్ చేసినా కూడా లాస్ట్ 25-30 years బ్యాక్. హీనపక్షంలో ద లీస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్ కూడా మీకు 12-13% ఇచ్చింది, లీస్ట్ పర్ఫార్మెన్స్. బెస్ట్ ఫండ్ వచ్చేసి 25 yearsలో ఆల్మోస్ట్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి వాళ్ళ 304 కోట్లు ఉంది. అదే యావరేజ్ వచ్చేసి ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే దగ్గర 2.5-3 కోట్లు ఉన్నాయి. యావరేజ్గా ఒక లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ అనుకున్నా కూడా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే గత 25 ఏళ్లలో ఆ ₹1,00,000 ₹1,00,00,000 అయింది. ఓన్లీ వన్ టైమే 1,00,000 పెట్టి వదిలేస్తే. కనుక ఇది మన కళ్ళ ముందు మనం చూసిన ఫ్యాక్ట్. కనుక ఇది తప్పేం కాదు, నిజమే యూట్యూబ్లో చెప్పేదంతా. కానీ వాళ్ళు చెప్పింది రెండో పార్ట్ కూడా అర్థం చేసుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది, ఓవర్ నైట్ అవ్వదు, లాంగ్ టర్మ్లో జరుగుతుంది. కనుక మొక్క నాటి వెయిట్ చేయాలి, డెఫినెట్లీ అవుతుంది. అది వేరే ఎక్కడా కూడా పాసిబుల్ అవ్వదు. సో కనుక మ్యూచువల్ ఫండ్ సహీ హే, అడ్వైజర్ జరూరీ హే. మనం ఇన్వెస్ట్ చేసుకొని వెయిట్ చేస్తే మన గోల్స్, నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దీని ద్వారా. అంటే అన్నిటికంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్సే అంటారు. యా, ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్.
ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగే దీన్ని మొత్తాన్ని స్వరూపం మార్చేస్తుంది. మీరు చెస్ ఉంది కదా, చెస్లో 64 స్క్వేర్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కటి మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం చేసుకోవాలంటే ఆ చెస్ బోర్డ్ అర్థం చేసుకుని అర్థమవుతుంది మనకు. ఒక దాంట్లో ఒక బియ్యపు గింజ, రెండో దాంట్లో డబల్ 2, మూడో దాంట్లో డబల్ మళ్ళీ 4, 8 అట్లా పెట్టుకుంటూ పోతే మీకు మధ్యలోకి వెళ్ళేప్పటికే దాని నెంబర్ మీరు కౌంట్ కూడా చేయలేరు, అంత పెరిగిపోద్ది. ఇక లాస్ట్కి వెళ్ళేప్పటికీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మైక్రో లెవెల్ వెళ్ళిపోతుంది. అది అంటే లైక్ బిగ్గెస్ట్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది, కౌంట్ చేయలేని నెంబర్స్కి. అంత కాంపౌండింగ్ అవుతుంటుంది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దీనికంతా టైం ఇవ్వాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 10 years 30 yearsలో మీకు 10 కోట్లు జమ అయిందని చెప్పాం కదా, అందులో సెకండ్ 15 yearsలోనే మీకు మెజారిటీ ఆఫ్ మనీ వస్తాయి, 9 crores. 30 సంవత్సరాలలో 10 కోట్లు వస్తే సెకండ్ 15 సంవత్సరాలలో మీకు 9 crores వస్తాయి. ఫస్ట్ 15 సంవత్సరాలలో 1 crore వస్తుంది. కనుక మనకేంటంటే ఆ 15 సంవత్సరాల పాటు ఉండే ఓపికే ఉండదు. రెండో 15 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల పాటు ఉండాలి. ఇప్పుడు మీకు నార్మల్గా చాలామంది కోటీశ్వరులు ఎప్పుడైతారు, వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ అసెట్ ద్వారా, ఇల్లు, ప్లాటు, పొలము, అవన్నీ ఓవర్ హెడ్ వచ్చినవి కావు కదా. మన యాన్సెస్టర్స్ నుంచి వచ్చి ఉంటాయి, తాతల నుంచి వచ్చి ఉంటుంది, లేదా 30 ఏళ్ల నుంచి 40 నుంచి వచ్చి ఉంటాయి. అవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఏ చిన్న గల్లీలోకి వెళ్ళి ఎక్కడ చూసినా సరే ఒక నార్మల్ ఇల్లు అంటే ఒక ₹1 కోటి ఉంటుంది. అవునా, అది ఓవర్ నైట్ అవ్వలేదు. ఓకే, ఇది కరెక్టే. సో మ్యూచువల్ ఫండ్ సహీ హై, ₹1 కోటి అవుతుంది, కోట్లు కూడా అవుతాయి. బట్ టైం ఇచ్చి ఓపికతో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా.